నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. పురూరవుడు ఇళ అనేవాని యొక్క కుమారుడు, మహా యశస్వి అయిన చక్రవర్తి. అయినా కురుక్షేత్రంలో ఊర్వశిని చూసి మోహిస్తాడు. ఆమెకై గంధర్వులను ఉపాసిస్తాడు. ఊర్వశిని పొందుతాడు. అనేక రాత్రులు ఆమెతో భోగాలు అనుభవిస్తాడు. అయినా అతనిలో భోగాసక్తత తీరదు. అలాంటి భోగాసక్త తీరని పురూరవుని ఊర్వశి వదిలి వెళ్ళిపోతుంది. ఆమె వియోగం చేత అతడు వికల మనస్కుడవుతాడు. దిగబోరుడై పిచ్చివాడిలాగా తిరుగుతాడు. స్త్రీ వ్యామోహంలో పడ్డవానికి విద్య, తపస్సు, త్యాగము, ఏకాంతవాసము, మౌనము మొదలైనటువంటి సద్గుణాలన్నీ అధపాతాళానికి తోసివేసేస్తాయి. ఇందులో ఊర్వశి అపచారం లేదు. వాస్తవానికి అపచారం అంతా పురూరవుడివే. ఆమె అనేక విధాల వారించింది పురూరవుని. ఆమె పట్ల పురూరవుడే మోహంలో పడ్డాడు. యుక్తాయుక్త విచక్షణ కోల్పోయాడు. చివరికి పశ్చాత్తాపడతాడు. ఇటువంటి ఐహిక భోగాలు మొదట్లో సుఖాన్ని అందించినా చివరిలో దుఃఖాన్ని నింపుతాయని తెలుసుకున్నాడు. అతనిలో మోహం అంతరించగానే పశ్చాత్తాప హృదయం కృష్ణ భక్తితో నిండిపోయింది. సత్పురుషుల సాంగత్యంతో తరించాడు. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి మనుషుడు అహంకార మమకారాలు వదిలి సత్సంగమము తప్పక పొందాలి. కృష్ణ కథలు గానం చెయ్యాలి. కృష్ణ కథ ఆలకించినంత మాత్రాన్నే భక్తి కలుగుతుంది. భక్తి కలిగిన వారికి అనురక్తి ఉండదు. సత్పురుషుల సాంగత్యంలో విశుద్ధ భక్తితో భాగ్యవంతులైన భక్తులు శ్రీకృష్ణ భగవానుని కథలు విన్నంత మాత్రాన్నే పరబ్రహ్మం చేరుకుంటారు. ఇక ముందు కథలోకి వెళ్దాం. నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమార నారాయణ నిన్ను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణ. శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం 27వ అధ్యాయం. క్రియా యోగ వర్ణన. మళ్ళీ ఉద్ధవుడు గోవిందుడిని ఇలా అడిగాడు. ఓ మధుసూదన, భక్తులు మిమ్మల్ని ఏ విధంగా పూజిస్తారు చెప్పండి. ఆ ప్రశ్నకి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు. హే ఉద్ధవ, ఈ కర్మకాండ అనంతమైనది, అందుకని సంక్షిప్తంగా వివరిస్తాను. వైదిక, తాంత్రిక, మిశ్రిత అనే 3 విధములైన పూజలు నాకు చేయబడతాయి. భక్తులు నిష్కపట భావంతో నా మూర్తిలో కానీ, నా పైన కానీ, అగ్నిలో కానీ, సూర్యుడిలో కానీ, హృదయంలో కానీ మరియు బ్రాహ్మణులలో కానీ నన్ను ద్రవ్యాలతో భక్తితో నన్నే గురువుగా భావించి పూజించాలి. ప్రథమంగా దంతావధానం చెయ్యాలి. తరువాత స్నానం చెయ్యాలి. స్నానం వేదోక్త మంత్రాలతో కానీ, తంత్రోక్త మంత్రాలతో కానీ, వృత్తిక మొదలగు పదార్థాలతో చేయాలి. ఆ తరువాత వేదవిహితమైన సంధ్యోపాసనాది కర్మలన్నీ చేసి కర్మలని దూరం చేసే నా పూజ చెయ్యాలి. మనస్సు యొక్క సంకల్పాన్ని నాయందే ఉంచాలి. ఇప్పుడు ప్రతిమల భేదాలని చెప్తాను. శిల, చెక్క, ధాతువు, మట్టి లేక చందనం, చిత్రము, ఇసుక, మానసికమైన మణులతో పొదగబడిన ఈ విధంగా మూర్తులు 8 రకాలుగా చేయవచ్చు. ఓ ఉద్ధవ, కదిలేవి కదలనివి అనే భేదంతో నా మూర్తులు 2 విధాలు. వీటిలో చలితములైనవి అంటే కదిలేవి సాలగ్రామం మొదలైనవి, చలనము లేనివి అంటే కదలలేనివి అచలితములైన మూర్తులు దేవాలయాల్లో స్థాపించబడతాయి. ఇలా ప్రతిష్ఠించబడిన మూర్తులకి మళ్ళీ మళ్ళీ ఆవాహనం మరియు విసర్జనము ఉండదు. సాలగ్రామ మూర్తికి ఆవాహనము మరియు విసర్జనము చేయాలి. మట్టి మరియు చందన ప్రతిమలకు అలాగే చిత్రపటాలకు దర్భలతో నీరు చిలకరించినంత మాత్రమే శుభ్రం చేయాలి. అంతేకాని స్నానాదులు చేయకూడదు.
ఇప్పుడు సకామ మరియు నిష్కామ భేదాల విశేషాలు చెప్తాను. సకామ భక్తులు సుశోభితములైన పదార్థాలతో నా మూర్తిని పూజించాలి. నిష్కామ భక్తులు అలా చందనం మొదలైన పదార్థాలతో నా పూజ చేయవచ్చు. మనసులో నా పూజ చేసే పదార్థాలని మనసులోనే ఊహించుకొని చెయ్యాలి. ఓ ఉద్ధవ, స్నానము, అలంకారము మొదలగునవి అన్నీ నా ప్రతిమలకు చేయడం నాకు చాలా ఇష్టం. అగ్నిలో నేతితో హవిస్సులతో హోమం చెయ్యాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి జలంతో తర్పణాలు మొదలైనవి చేయాలి. సుగంధాన్ని, పువ్వులని, ధూపాన్ని, అన్నం మొదలైనవి సమర్పించాలి. ఇలా చేస్తే నేను సంతుష్టుడిని అవుతాను. ఇప్పుడు పూజా విధానం చెప్తాను. పవిత్రతతో పూజా సామాగ్రిని సేకరించి పెట్టుకోవాలి. ఉత్తరముఖంగా కూర్చోవాలి. దర్భల అగ్రభాగాన్ని పూర్వముఖంగా ఉంచి వాటితో ఆసనం పరిచి నా ప్రతిమను ముందర పెట్టుకుని స్థిరంగా కూర్చోవాలి. నా పూజను ఈ విధంగా చేయాలి. మొదట న్యాసం చేయాలి. తర్వాత మూలమంత్రాలతో న్యాసం చేయబడిన నా ప్రతిమను చేతితో స్పర్శించాలి. రాత్రి నిర్మాల్యములైనటువంటి పువ్వులు, పత్రాలు అన్నీ కూడా తీసివేయాలి. ముందర నీటి కలశం మరియు ప్రోక్షణ పాత్ర పెట్టుకోవాలి. ఆ పాత్రకి చందనం, తులసి దళాలతో శుద్ధి చేయాలి. తర్వాత ఆ ప్రోక్షణ పాత్రలోని జలంతో పూజా ప్రదేశం పైన, పూజా పదార్థాలపైన సంప్రోక్షించాలి. ఆ పైన పాద్యము, అర్ఘ్యము, ఆచమనము కోసం నిర్దేశించినటువంటి 3 పాత్రలపైన జలం ప్రోక్షణ చేయాలి. అప్పుడు ఆ పాత్రలలో ఆయా పదార్థాలు వేయాలి. అర్ఘ్యము, పాద్యము, ఆచమన పాత్రలను హృదయ, మస్తక, శిఖ మంత్రాలతో, అలాగే గాయత్రి మంత్రంతో అభిమంత్రించాలి. ఆ తరువాత దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. మూలాధారంలో ఉన్న అగ్నిని తేజోమయం చేయాలి. లలాటంలోని చంద్రమండలాన్ని అమృతమయంగా భావించాలి. హృదయ కమలంలో శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానం చేయాలి. అలా చేస్తూ సిద్ధులు చేసేటటువంటి ప్రణవ అక్షరాలను, అంటే అకార, ఉకార, ఆకారాలన్నీ ధ్యానం చేయాలి. దీపంకున్న ప్రకాశంలా ఇంటితో సమానమైన తన రూపంలోనే భగవంతుడు ఉన్నాడని మొదట ఈ దేహానికి పూజ చేయాలి. చేసి తన్మయత్వం చెందాలి. తరువాత ఆవాహనం చేసి ప్రతిమని స్థాపించాలి. ఆ ప్రతిమకి ఆచమనము, అర్ఘ్యము మొదలగు అన్ని ఉపచారాలు చేసి ధర్మాది నవశక్తులతో నాకు ఆసనం సమర్పించాలి. 8 రేకులు గల పద్మాన్ని తయారు చేసి కుంకుమ పువ్వులతో ఉజ్వలమైన సుందర కర్ణికలో వేదాగమన కల్పితమైన ముక్తి మరియు ఫలసిద్ధి కోసం వేద తాంత్రిక మార్గాలలో నా పూజ చెయ్యాలి. నాకు సమర్పించిన సుఖశయ్య అనే ఆసనానికి 4 కోణాలు, 4 కాళ్ళు ఉన్నాయి. అవి ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము మరియు ఈశాన్యము. వీటి మధ్యలో ఆసనాన్ని ఉంచాలి. ఆ తరువాత సుదర్శన చక్రము, పాంచజన్యము, శంఖము, గద, ఖడ్గము, బాణములు, ధనుస్సు, హలము, మూసలము, కౌస్తుభమాల, కౌస్తుభమాల, శ్రీవత్సము మొదలగునవి పూజ చేయడానికి యోగ్యమైనవి. అలాగే సుదర్శనము మొదలైన 8 ఆయుధాలను 8 దిశలలో మరియు కౌస్తుభమణి మొదలైన 3 వక్షస్థలంలోనూ పూజించాలి. నంద, సునంద, గరుడ, ప్రచండ, మహాబల, కుముదేక్షణ, కుముద అనే పార్షదులను దిశలలో పూజించాలి. 4 కోణాలలో దుర్గా, వినాయక, వ్యాస మరియు విశ్వక్సేనులను పూజించాలి. వామభాగంలో గురువులకు పూజ చేయాలి. ఇంద్రాది దేవతలను, 4 లోకపాలకులను తూర్పు మొదలగు దిక్కులలో పూజించాలి. సమర్థత కలవారైతే, అంటే ఐశ్వర్యవంతులైతే చందనము, అగరు, వట్టివేర్లు, కర్పూరము, కస్తూరి మొదలైన వాటితో జలాన్ని సుగంధభరితం చేసి మంత్రోచ్చారణతో ప్రతిదినము స్నానం చేయాలి. స్వర్ణ ధర్మానువాకము, మహాపురుష విద్య, పురుష సూక్తము, ఇంద్ర నరోనేమధిత మొదలగు సామవేద మంత్రాలు చదువుతూ పూజ చేయాలి. ఆ తరువాత యథోచిత రీతిలో వస్త్రము, ఉపవీతము, ఆభరణములు, మకరాకృత కుండలాలు, పూలమాలలు, సుగంధలేపనము మొదలైనవి చేసి ప్రేమతో నాకు శృంగారం చేయడం నా భక్తులకి ఉచితమైన పని. పూజ చేసే పురుషుడు
శ్రద్ధతో పాద్యము ఆచమనము, గంధము పుష్పము, అక్షతలు ధూపము దీపము నైవేద్యము ఇవన్నీ నాకు అర్పించాలి. ఐశ్వర్యవంతులైతే వైభవంగా నైవేద్య నిమిత్తము రకరకాల భక్ష్యాలను చేయాలి. బెల్లము, పటిక బెల్లము, పాయసము, నెయ్యి, పూరీలు, అటుకులు, మిఠాయి ఉండలు, హల్వా, పెరుగు మొదలైనవి నాకు నైవేద్యంలో సమర్పించాలి. పండుగ రోజులలో, ఉత్సవాలలో మరియు నిత్యము కూడా సుగంధ తైలం, అభ్యంగన స్నానానికి నలుగుపిండి, దర్పణము, దంత ధావనము, స్నానము, అన్నాదిక పాకములు, పాటలు, నాట్యములతో చేయించుట యోగ్యము అయిన విధిగా చెప్తారు. ఒకవేళ ఈ సేవలన్నీ రోజు కుదరకపోతే కనీసం పండుగ రోజులలో తప్పకుండా చేయాలి. ఈ విధంగా ప్రతిమలకి పూజ చేయడం చెప్పాక ఇప్పుడు అగ్నితో ఎలా పూజ చేయాలో చెప్తాను. యథావిధిగా అగ్నిహోత్ర గుండాన్ని తయారు చేయాలి. ఆ గుండంలో వర్తులాకారంలో వేదికను ఏర్పాటు చేసి దానిలో అగ్నిని ఉంచాలి. తరువాత కుశలు పరవాలి. వాటిపైన 4 దిశలలో నీటిని చిలకరించాలి. అప్పుడు అన్వాధానమనే కర్మ సమాధి హోమం చెయ్యాలి. మళ్ళీ నీళ్లు చిలకరించి నన్ను ధ్యానం చేయటం యోగ్యమైన పని. ఇప్పుడు ధ్యానం గురించి చెప్తాను. కాల్చిన బంగారంతో సమానమైన కాంతిగల శంఖము, చక్రము, గద, పద్మము, వీటితో శోభాయమానమైన చతుర్భుజ శాంతి స్వరూపమైన వేడి చేసిన సువర్ణంలా ఉన్న ఎర్రని కమలాల పుప్పొడితో సమానమైన పసుపు పచ్చని వస్త్రములు ధరించి ప్రకాశవంతమైన కిరీటంతో కంకణాలు, బంగారు మొలత్రాడు, భుజకీర్తులు, వక్షస్థలంలో శ్రీవత్స చిహ్నము, శోభిల్తున్న వనమాల ధరించిన నా స్వరూపాన్ని మనసులో ధ్యానం చేసి నేతి మిఠాయి, సమిధలు మొదలైన హవన సామాగ్రితో హోమం చెయ్యాలి. మళ్ళీ ఆజ్యభాగము, ఆధారము అనేటటువంటి హోమం చెయ్యాలి. నెయ్యిలో ముంచిన హవిస్సులను తీసుకొని మూల మంత్రాలతో సహస్రశీర్ష ఇత్యాది 16 మంత్రాలతో ధర్మాది దేవతల కోసం యథాయోగ్యంగా హోమం చెయ్యాలి. తరువాత బుద్ధిమంతులు శిష్టకృతము అనే హోమం చెయ్యాలి. అగ్ని లోపల ఉన్నటువంటి అంతర్యామికి పూజ చేసి నమస్కరించి పార్షదులకు బలిదానం ఇవ్వాలి. మళ్ళీ పూజాస్థానంలో భగవంతుడి వద్ద కూర్చొని నారాయణ రూపమైన పరబ్రహ్మను స్మరించి సుబుద్ధితో యథాశక్తి మూలమంత్రాన్ని జపించడం పురుషులకు యోగ్యమైనది. మళ్ళీ భగవంతుడిని ధ్యానించి ఆచమనం చేసి తరువాత పరమాత్మకి సమర్పించిన నైవేద్యంలో మిగిలిన దానిని ఉచ్ఛిష్ట విశ్వక్సేనుడికి సమర్పించి ప్రభువు భగవంతుని వద్ద ఆజ్ఞ తీసుకొని కర్త భుజించాలి. కానీ దానికన్నా ముందర సుగంధ తాంబూలము భగవంతునికి అర్పించి పుష్పాంజలి ఘటించాలి. ఆ మీదట నా కథలని గానం చెయ్యాలి, నృత్యం చెయ్యాలి. నేను చేసిన కర్మలను అభినయించాలి. నా కథలను నాకు వినిపించి అందరూ వినాలి. అప్పుడు ఒక ముహూర్తకాలం 48 నిమిషాలు నిశ్చల చిత్తంతో ధ్యానం చెయ్యాలి. వేద పురాణాలు మరియు ప్రాకృత భాషలో స్తోత్రాల ద్వారా నన్ను స్తుతి చేసి ఓ భగవంతుడా నా పైన ప్రసన్నమవు అని సాష్టాంగ దండ ప్రణామం చెయ్యాలి. ఈ పద్ధతిలో వైదిక మరియు తాంత్రిక పూజా విధానాల్లో నా సేవ చేసే పురుషుడు ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ మనసులో కోరుకున్న సిద్ధిని తప్పక పొందుతాడు. ఇది శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలో 27వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి ఏకాదశ స్కంధంలోని 28వ అధ్యాయం పరమార్థ నిర్ణయము మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి.